ఎండ ఫుల్. బాసు ఎండ పడుతుందన్న. దయచేసి మన కీర్తిశేషుడు వంగవీటి మోహన రంగ గారి విగ్రహ ఆవిష్కరణకి విచ్చేసిన వారి కనులు వంగవీటి రాధా గారికి మరి హత్తుపల్లి పట్టణం నుంచి మున్నూరు కాపు కుల బాంధవులందరూ వారికి సాధారణంగా ఘనంగా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు, అలాగే తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ గారికి, మరి జిల్లా మున్నూరు కాపు నాయకులకు, మరి ప్రజాప్రతినిధులకు శ్రీకృష్ణ దేవరాయల కంటే ముందు కూడా మన మున్నూరు కాపులు దేశ చరిత్రలో ప్రముఖ పాత్ర వహించరు. మరి దాని తర్వాత కృష్ణదేవరాయలు వారి పరిపాలన ఈనాటి వరకు ఎవరు రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పాలించిన రాజులు కానీ నవాబులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రులు కానీ కమ్యూనిస్టులు ఏంటండి మొహమాటం ఏంటండి, సిగ్గెందుకండి? ఏముందని చప్పట్లు కొట్టడానికి అడగాలంటండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఒక 2 నిమిషాలు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. నా పేరు తన్నీరు శివశంకర్, తెనాలి నుండి రావడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ముఖ్యులు మా తెనాలి మూలాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పి ఇక్కడికి వచ్చిన నాకు తెలిసింది. చాలా సంతోషంగా ఉంది. ఎవరి పేరు చెబితే కాపుల ఆత్మాభిమానం గుర్తుకొస్తుందో, ఎవరి పేరు పలికితే కాపుల రక్తం సలస మరుగుతుందో ఆ వ్యక్తి ఇంటి పేరు వంగవీటి. ఆ వ్యక్తుల పేర్లు వంగవీటి రాధాకృష్ణమూర్తి, వంగవీటి రంగారావు. అటువంటి మహనీయులు మన మధ్యలో జన్మించి సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి అసామాన్యంగా ఎదిగి ఈ రాష్ట్రం, ఈ దేశం ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా వారు మరిచిపోలేనటువంటి అమరజీవులుగా మిగిలిపోయి మనందరి హృదయాల్లో తిష్టవేసి కూర్చున్నటువంటి అమరులు కీర్తిశేషులు స్వర్గీయ వంగవీటి రాధా, అలాగే వంగవీటి మోహన రంగ గారు. అటువంటి మహానుభావుల గురించి మనందరం కూడా తెగ చెప్పుకుంటూనే ఉంటున్నాం. వారు చనిపోయి 37 సంవత్సరాలు పూర్తయిపోతుంది. అయినా కూడా వారి గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ వారి ఆశయ సాధనకు మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ ఆశయ సాధన ఎలా ఉంటుంది, రంగా గారు నాయకుడిగా ఎలా ఎదిగాడు, రాధా గారు విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయం కానివ్వండి, కుల పెత్తనాలను కానివ్వండి, వాటన్నిటి మీద పోరాడి పట్టుమని 30 సంవత్సరాలు జీవించకుండా 29 సంవత్సరాల వయసులోనే వారు కాలం చేయడం జరిగింది. ఆ తర్వాత వారు చూపించినటువంటి ఆశయాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని రంగా గారు మరి చివరికి వారు చేసినటువంటి కష్టాలన్నీ కూడా నా చావు నన్ను చంపినా సరే నేను వెనక్కి తిరిగి చూడను, నేను అనుకున్న ఆశయ సాధన కోసం, నన్ను నమ్ముకున్న నిరుపేదల కోసం నేను శ్రమిస్తున్నట్టు నా ప్రాణం పోయినా పర్లేదని చెప్పేసి ఆమరణ నిర్దాక్షిణలో కూర్చొని ఆ విధంగా నిర్దాక్షిణ్యంగా బలైపోవడం జరిగింది. అటువంటి ధీరుడు, అటువంటి వీరుల గురించి మనం చరిత్ర గురించి తెలుసుకోవాలి. అందుకని చెప్పేసి మేము రంగా గారి పక్కన నడయాడినటువంటి ఒక బ్రాహ్మణ యువకుడు, రంగా గారిని ప్రత్యక్షంగా కళతో చూసిన వ్యక్తి, రంగా గారు చేసినటువంటి సాహసాలు, రంగా గారు చేసినటువంటి పోరాటాలు, రంగా గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్నింటినీ కూడా కళతో చూసి వాటన్నిటిని కూడా ఒక పుస్తకంగా తయారు చేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని మేము ప్రచురించడం జరిగింది. అలా ప్రచురించడం మా భాగ్యంగా, మా పౌరజన సుకృతంగా మేము భావిస్తున్నాం. ఆ పుస్తకమే ఇప్పుడు పెద్దలు ఆవిష్కరించినటువంటి వంగవీటి చైతన్య రథసారథులు. కాపు బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా
మరో రంగాలాగా జై కాపునాడు, జై జై మున్నూరు కాపు. ఇది తెనాలన్నారు కదా.